విజయవాడలో భారీ వర్షాలు ఇద్దరి ప్రాణాలు బలుకున్నాయి. మ్యాన్ హోల్స్ కోసం తవ్విన గోతులో ఒకరు, డ్రైనేజ్ గోతులో పడి మరో వ్యక్తి మృతి చెందాడు. మృతుల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ డివిజన్ అధ్యక్షుడు తిరువాయిపాటి మధుసూదన్ రావు, మరో వ్యక్తి టీడీపీ కార్యకర్త షేక్ ముర్తాజ్ ఉన్నారు. గులాం మొహద్దీన్ వీధిలో నగరపాలక సంస్థ సిబ్బంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం పలుచోట్ల 10 నుంచి 14 అడుగుల లోతు గోతులను తవ్వి ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో వర్షం నీరు నిలిచిపోయి ప్రమాదానికి దారితీసింది. వీరి మరణాలకు విజయవాడ నగరపాలక సంస్థ బాధ్యత వహించాలని ప్రతిపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్యామ్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్యామ్. గుడ్ ఈవినింగ్ రాజేంద్ర. ఈరోజు చూసుకున్నట్టుంటే నిన్న రాత్రి నుంచి కూడా విజయవాడలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తూ ఉంది. ఈ వర్షాలు చూసుకున్నట్టే ఇప్పటికే ప్రకాశం బ్యారేజీ కూడా చాలా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం 3,50,000 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ రాత్రికి 5 లక్షల క్యూసెక్ల నీరు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే అనుకోని దురదృష్టవశాత్తు ఈ భారీ వర్షాలు చూసుకున్నట్లయితే ఇద్దరు మృత్యువార్త పడటం అందరినీ కొంచెం బాధ అనేది కలిగించింది. ప్రధానంగా చూసుకున్నట్టుంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఒకవైపు కార్పొరేషన్ డ్రైనేజ్ పనులు అనేది జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా మ్యాన్ హోల్ ఏర్పాటు కోసం చాలా పెద్ద గోటులు అయితే తీశారు. అయితే ఆ గోటులకు సంబంధించి ఎటువంటి రక్షణ బోర్డులు కూడా అక్కడ ఏర్పాటు చేయలేదు. అయితే నిన్న రాత్రి చూసుకున్నట్లయితే ఒకవైపు భారీ వర్షంతో ఆ మ్యాన్ హోల్స్ పూర్తిగా నిండిపోయినాయి. రోడ్డు మీద మొత్తం కూడా దాదాపు 2 నుంచి 3 అడుగుల నీరు ఎత్తున ప్రవహిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ మ్యాన్ హోల్ ఉన్న విషయం తెలియక ఆ డివిజన్ టీడీపీ అధ్యక్షుడే ఆ గోటులో పడి మృత్యువార్త పడటం అనేది ఇక్కడ చాలా బాధాకరము. ఆ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు 53వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు మధుసూదన్తో పాటు అదే ప్రాంతానికి చెందిన మరో కార్యకర్త కూడా అతను కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ముర్తజా, వీళ్ళిద్దరితో పాటు చూసుకుంటే ప్రస్తుతం లైలా కాలేజీ సమీపంలో కూడా మరో వ్యక్తి కూడా చెట్టు కింద పడి కూడా మరో వ్యక్తి కూడా మరణించినట్టు కూడా తెలుస్తుంది. అయితే అధికారికంగా మాత్రం 2 మరణాలు ఇప్పటివరకు కూడా నగరపాలక సంస్థ ప్రకటించింది. అయితే దీనికి ఈ 2 మరణాలకు కూడా నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యమే బాధ్యత వహించాలంటూ కూడా ప్రతిపక్షాలు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు చూసుకుంటే ఎవరైతే మృత్యువార్త పడతారో ఆ ప్రాంతానికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, అలాగే చూసుకుంటే వైఎస్ఆర్సీపీ నేత పోటీన మహేష్ ఇద్దరూ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి పరిశీలించారు. అక్కడ ఇక్కడ ఏదైతే మ్యాన్ హోల్స్ ఉన్నాయో అవన్నీ కూడా పరిశీలించారు. ఆ ఇద్దరు మృత్యువార్త పడ్డాక అక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నట్టు కూడా అక్కడ బారికేడ్లు అనేవి ఏర్పాటు చేశారు. ఏదైనప్పటికీ కూడా నగరపాలక సంస్థ నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలికొందని చెప్పవచ్చు.